నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మంత్రి నాదెండ్ల మనోహర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు మండలి చైర్మన్ మోషేన్ రాజు. తమ సభ్యులకు కాకుండా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడేందుకు ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు మనోహర్. మీరు ఒకవైపే చూస్తున్నారని, నిబంధనల ప్రకారం మంత్రులు ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు హక్కు ఉంటుందని స్పష్టం చేశారు చైర్మన్. మీరే మొన్న సభ జరుగుతున్నప్పుడు నిబంధన ఏర్పాటు చేశారు. మీరు సభ్యుడు రెస్క్యూకి రావాలి కదా. మీరు ఏమండి చైర్మన్ గారు, మీరు సభ్యుడు యొక్క రెస్క్యూకి రావాలి కదా. అవును, ప్రశ్న అడిగింది రామారావు గారు. అవును, రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అంతమంది లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు ఈ విధంగా గలాటా చేస్తుంటే సార్ మీరు ఒక పక్కే చూసారు, రెండో పక్క కూడా చూడండి. ఇటుపక్క కూడా మాట్లాడుతున్నారు, ఇటుపక్క కూడా మాట్లాడుతున్నారు. మీరు నేను ఎవరికి అనుమతి ఇవ్వలా, దీని గురించి నేను ఎవరికి అనుమతి ఇవ్వలా, దీనికి సిగ్నేటరీస్ తప్ప ఎవరికి అనుమతి ఇవ్వలా అనేది ఈ ప్రశ్న పైన ఎల్ఓపి గారికి హక్కు ఉంటుంది, మంత్రికి హక్కు ఉంటుంది. ఈ ప్రశ్న పైన ఏమంటే మంత్రులకి ఎల్ఓపికి ఆ ప్రివిలేజ్ ఉంటుందండి. ఈ క్వశ్చన్ అవర్ లో మీరే మొన్న సభ జరుగుతున్నప్పుడు నిబంధన ఏర్పాటు చేశారు. మీరు సభ్యుడు రెస్క్యూకి రావాలి కదా. మీరు ఏమండి చైర్మన్ గారు, మీరు సభ్యుడు యొక్క రెస్క్యూకి రావాలి కదా. అవును, ప్రశ్న అడిగింది రామారావు గారు. అవును, రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అంతమంది లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు ఈ విధంగా గలాటా చేస్తుంటే సార్ మీరు ఒక పక్కే చూసారు, రెండో పక్క కూడా చూడండి. ఇటుపక్క కూడా మాట్లాడుతున్నారు, ఇటుపక్క కూడా మాట్లాడుతున్నారు. మీరు